హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్కే తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఇష్యూని అయితే నేను ఫేస్ చేస్తున్నా, అది వాట్సాప్లో. అది ఏందనేది చూద్దాం. వాట్సాప్లో ఇప్పుడు నేను ఏదైనా ఇమేజ్ పంపించాలనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ వాట్సాప్ నాది వేరే ఫోన్ నుంచి క్లోన్ చేసుకున్నాను. అంటే ఈ రెండు నాది 2 మొబైల్స్ ఉన్నాయి. 2 మొబైల్స్లో నేను ఒకటే వాట్సాప్ రన్ చేస్తున్నా. ఇది నాది సెకండరీ, ఏదైతే మీకు చూపిస్తున్నా అది సెకండరీ మొబైల్. ఇందులో వాట్సాప్లో నేను ఏదైనా ఇమేజ్ షేర్ చేయాలనుకుంటే అది ఇప్పుడు వెళ్ళట్లేదు, కంప్లీట్గా అది వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ ఫోటో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది దీంట్లో కంప్లీట్ బ్లాంక్ అయిపోయింది, ఇది సెండ్ అవ్వట్లేదు, ఇంకా స్ట్రక్ అయిపోయింది. ఇది మనం దీన్ని బ్యాక్ అనలేము, ఏది అవ్వట్లేదు. సో దీన్ని కంప్లీట్గా మళ్ళీ లాగౌట్ చేయాలి. లాగౌట్ చేస్తే మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఓపెన్ అవుతుంది. దీని సొల్యూషన్ ఏంటంటే వాట్సాప్ని మనం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవడం. మళ్ళీ ఫ్రెష్గా మనం ఏదైతే మన ఒరిజినల్ ఉందో దాంతో లింకప్ చేయాలంటే ఇంకొక మెథడ్ ఉంటుంది. ఒకే వాట్సాప్ని 2 డివైజ్లో ఎట్లా యాక్టివేట్ చేయాలో కూడా చూపిస్తా. వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ వత్తాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చే కంటే ఇప్పుడు నాది వేరే మొబైల్లో వాట్సాప్ ఉంది. అదే వాట్సాప్ని నేను ఇందులో కూడా రన్ చేయాలనుకుంటే ఇక్కడ పైన ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే కంపెనీయన్, సో దాని పైన క్లిక్ చేస్తే మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని మన ఏదైతే ఇంకొక డివైస్లో వాట్సాప్ డైరెక్ట్ లింక్ అయిందో మొబైల్ నెంబర్తోని అందులో కెమెరా ఓపెన్ చేయాలి. కెమెరా అంటే వాట్సాప్ నుండి కెమెరా ఓపెన్ చేసి దీన్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ డివైస్ అనేది, ఇప్పుడు ఈ డివైస్లో ఉన్న వాట్సాప్ ఏదైతే ఉందో అది ఇందులో డైరెక్ట్ వచ్చేస్తుంది. అది ఎలానో చూద్దాం. ఈ మొబైల్లో అయితే సింక్రొనైజేషన్ అయిపోయింది. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం, మనం పంపించగలుగుతున్నామా లేదా అని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి ఏదైనా మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అది వెళ్తుందా లేదా అలో ఆల్ కొట్టాలి ఎప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక ఇమేజ్ ఉంది, ఏదో ఒక ఇమేజ్ నాది చూసుకుందాం. నాదే స్క్రీన్ షాట్ ఉంది, దీన్ని పంపించుకుందాం. డన్, ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో మీరు కూడా ఇలాంటి ఇష్యూ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే సెకండ్ మొబైల్ ఏదైతే క్లోన్ చేసుకున్న మొబైల్ ఉంటుందో దానిలో ఉన్న వాట్సాప్ని డిలీట్ చేసి కొత్తగా ఇన్స్టాల్ చేసి మళ్ళీ లింక్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్లీ క్లోజ్. ఇది ఉంది, ముగ్గును పంపించేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఈజీగా వాట్సాప్లో ఇమేజెస్ని షేర్ చేసుకోగలుగుతున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సేమ్ ఇష్యూతో స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.